గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఆల్వేస్ ఎన్కేఎస్ అండి. నా పేరు శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎవ్రీడే అడ్వాన్స్ లెవెల్స్ తీసుకుంటాము. ఇండెక్స్ మీద ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్తో బెస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటూ మార్కెట్ను ఒక అంచనా వేస్తాము. ఎక్కడ మనం ట్రేడ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అనే విషయాలు తెలుసుకుంటాము. సో ఇటువంటి వీడియోస్ మీకు ఎవ్రీడే నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ రావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ వస్తే దాని మీద ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఏంటంటే హ్యాపీ శివరాత్రి అండి. శివరాత్రిని మంచిగా జరుపుకోండి, మంచిగా దేవుణ్ణి మొక్కండి. మీకు డెఫినెట్గా మంచి ఆలోచన విధానాన్ని అలాగే సక్సెస్ రేట్ని కూడా పెంచడానికి ఎంతో దోహదపడుద్ది. సో శివుడిని నమ్ముకోవడం వల్ల చాలా ఉపయోగాలు చాలా ఉన్నాయి. అదంతా మీకు అందరికీ తెలిసిన విషయమే. సో హ్యాపీ శివరాత్రి మళ్ళీ ఒక్కొక్కసారి. సో కంటెంట్లోకి వెళ్దాం. బుధవారం బొనంజా. సో ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో ప్రకారము గ్లోబల్ క్యూస్ అన్నీ కూడా కొద్దిగా మైనస్లో ట్రేడ్ అవుతున్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి హెచ్జిఎక్స్ నిఫ్టీ 931 అంటే ఆల్మోస్ట్ ఇక 100 పాయింట్స్ ప్లస్లో ఓపెన్ అయినట్టు కనిపిస్తుంది. బట్ ఇది రేపు ఏ విధంగా ఉంటుంది అనేది మనం అంచనా వేయలేం కాబట్టి మనం ఓన్గా ఒక లెవెల్స్ తీసుకుందాము. దాని ప్రకారము మార్కెట్ని అర్థం చేసుకుందాం. సో మార్కెట్ ఉన్న సినారియో ప్రకారము ఇప్పుడు ప్రజెంట్ ఇన్సిడెంట్ ఒకటి జరుగుతుంది కాబట్టి, వార్ అనేది నడుస్తుంది కాబట్టి మార్కెట్ని ఎలా అంచనా వేయాలనేది కొద్దిగా కష్టంగా ఉందన్నమాట. సో ఎనివే ఒక రెసిస్టెన్స్ లెవెల్ అలాగే మార్కెట్ సైకాలజీ కూడా ఒకసారి అర్థం చేసుకుందాము. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో మార్కెట్ హెవీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత బాగా ఫాల్ అయిన తర్వాత మళ్ళీ హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అక్కడే కన్సాలిడేషన్ అయింది. ఎక్కడైతే వరకు కన్సాలిడేషన్ అయిందో ఆ లెవెల్ను కూడా మార్కెట్ ఇప్పుడు ఇక్కడంతా కన్సాలిడేషన్ అయింది. ఆ లెవెల్ దాటి మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ పైన క్లోజ్ అయింది కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మార్కెట్ పెరగడానికి అవకాశం ఉన్నట్టు మనం భావించవచ్చు. బట్ ఇక్కడ పెరగాలి అంటే మనం ఖచ్చితంగా మనము ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. 17,000 అలాగే 17,200 కూడా ఎప్పటి నుంచి మనం చెప్పుకుంటున్నాము. ఈ లెవెల్ కూడా రీచ్ అవ్వడానికి దీంట్లో ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారము హై వాలటాలిటీతో మార్కెట్ పెరగడానికి కూడా అవకాశం ఉన్నట్టు దీంట్లో కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఎనీవే ఫ్రెండ్స్, మనం ఒకసారి ఇంకా క్లియర్గా ఇన్ డెప్త్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఎవరైతే కాల్స్ బై చేస్తున్నారో వాళ్ళందరికీ నష్టం అనేది డెఫినెట్గా దీంట్లో ఏర్పడిన తర్వాత మార్కెట్ ఒక లో లెవెల్ నుంచి ఒక కన్సాలిడేషన్ ఫేజ్ మనం చాలా వీడియోస్లో మనం చెప్పాము. మార్కెట్ యొక్క ట్రెండింగ్ని డిసైడ్ చేయాలంటే మార్కెట్ ఒక లో లెవెల్ నుంచి కనుక మార్కెట్ పెరిగిన తర్వాత బాగా కన్సాలిడేషన్ అయిన తర్వాత ఆ బ్రేక్అవుట్ జరిగితే మార్కెట్లో ర్యాలీ వస్తుందని చెప్పడం జరిగింది. దాని తగ్గట్టుగానే మార్కెట్లో కంప్లీట్గా అంటే ఎండ్ ఆఫ్ ది డే కంప్లీట్గా పాజిటివ్లో క్లోజ్ అవుట్ అనేది మనం గమనిస్తూ ఉన్నమాట. సో ఇక్కడ చూడండి, మార్కెట్ హై లెవెల్ నుంచి గ్యాప్ డౌన్ అయింది. రైట్, గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ కన్సాలిడేషన్ ఓకే ఒక ట్రయాంగిల్ బ్రేక్అవుట్లో జరిగింది. అలాగే ఒక ఛానల్ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది. కానీ ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళలేకపోయింది. సో వెళ్ళలేకపోయింది కాబట్టి మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. 17,200 అనేది మేజర్ రెసిస్టెన్స్. అలాగే మార్కెట్లో కనుక 16,600 కింద వన్ డే క్లోజ్ అయింది అంటే మార్కెట్ ట్రెండింగ్ బేరిష్లో ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే ఆ పాయింట్ మనం చెప్తున్నాము, మార్కెట్ హై లెవెల్ నుంచి వెళ్ళిన తర్వాత ఇదంతా రిట్రేస్మెంట్ కింద మనం భావించవచ్చు. సో మీరు ఆర్ఎస్ఐ ఇండికేటర్ పెట్టేసుకుని మీరు 70-30 పెట్టుకుని దాని ప్రకారం చూడండి. ఇది రిట్రేస్మెంట్లో చూపిస్తూ ఉంటుంది. ఒకసారి గమనించండి. మీ చార్టింగ్ సాఫ్ట్వేర్లో చార్టింగ్ ప్లాట్ఫామ్ మీద మీరు ఆర్ఎస్ఐని వేసుకుని గమనించండి. ఇది ఒక రిట్రేస్మెంట్ అని మనం భావించాలన్నమాట. రిట్రేస్మెంట్లో మార్కెట్ యొక్క ఇంటెన్షను పెరగాలి అంటే మాత్రం చాలా ఫాస్ట్గా పెరగాల్సి ఉంది. సో పెరుగుతుంది అనే భావించిన తర్వాత గ్యాప్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ఇటువంటి ర్యాలీ వచ్చింది కాబట్టి ఆ ర్యాలీ కంటిన్యూటీ ఉండాలంటే మాత్రం రేపు మార్కెట్లో కంపల్సరీ హయ్యర్ రేస్ని ఫామ్ చేయాలి. రైట్, 2 క్యాండిల్స్ 15 నిమిషాల క్యాండిల్స్ 2 హయ్యర్ రేస్ని ఫామ్ చేసి హై పై నుంచి మార్కెట్లో రైజ్ అవుతుంది. లోని మనం స్టాప్ లాస్ కింద ట్రేడ్ చేయొచ్చు అన్నమాట. లేదనుకుంటే మార్కెట్లో కరెక్షన్ ఏర్పడిన తర్వాత ఈ లెవెల్ నుంచి అంటే యావరేజ్ లెవెల్ నుంచి కూడా మీరు బై చేయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మార్కెట్లో 16,600 కిందకి వచ్చినాయి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏ 15 నిమిషాల క్యాండిల్ అయినా సరే 16,600 కనుక కింద కనుక క్లోజ్ అయింది అంటే ఆ క్యాండిల్ లో బిలో సెల్ హై స్టాప్ లాస్ కింద ట్రేడ్ చేసి 1:2 రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ చేయండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ 17,000 వరకు వెళ్ళినా కూడా ఈ లెవెల్ అంటే 17,000
17,126 ఇది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ కింద మీరు ట్రీట్ చేయండి. 17,126 కానీ అక్కడ వరకు వెళ్ళి కూడా ప్రైస్ కనుక రిజెక్ట్ అయింది అంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ట్రెండింగ్ బేర్ స్టాండ్లో ఉంటుంది. అప్పటి వరకు బుల్లిష్ స్టాండ్లోనే ఉన్నట్టు మనం భావించాలి. నెక్స్ట్ సో నిఫ్టీలో ఎంత మూమెంటం ఉందో బ్యాంక్ నిఫ్టీలో అటువంటి మూమెంటం మనం చూడలేదు. అలాగే ఈరోజు ఈవినింగ్ వచ్చేసి జీడిపి రిజల్ట్స్ కూడా వస్తాయి. దాని యొక్క రిజల్ట్స్ ఇంపాక్ట్ కూడా మనకి రేపు ఎల్లుండి మార్కెట్లో కంపల్సరీ ఉంటుంది. సో ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో హెవీ ఫాల్ అయిన తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కన్సాలిడేషన్ అవుతూ అంటే లైక్ 3 హయ్యర్ హైస్ని ఫామ్ చేసిన తర్వాత కూడా ఒక ట్రయాంగిల్ బ్రేక్అవుట్ జరిగింది. కాబట్టి ఇది మార్కెట్లో ఈ ట్రెండింగ్ 36,400 మన రెసిస్టెన్స్ లెవెల్. ఆ లెవెల్ పైన కనుక ఒక క్యాండిల్ క్లోజ్ అయిందంటే ఆ క్యాండిల్ హై పైన బై, లోన్ స్టాప్ లాస్ 36,400 పైన ఒక క్యాండిల్ 15 నిమిషాల క్యాండిల్ క్లోజ్ అయింది అంటే ఆ క్యాండిల్ హై పై నుంచి బై, లోన్ స్టాప్ లాస్, రిస్క్ ఎంత తీసుకుంటాం రివార్డ్ 2 టైమ్స్ కింద మనం మెయింటైన్ చేయాలి. అలాగే సపోర్ట్ ఇక్కడ చూసుకుందాము 36,000 సపోర్ట్ కింద మనం తీసుకుందాము. అలాగే 36,400 రెసిస్టెన్స్ తీసుకుందాం. ఇన్ కేస్ మార్కెట్లో హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మన రెసిస్టెన్స్ లెవెల్ ఫైనల్గా 36,950 అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి కూడా ప్రైస్ రిజెక్ట్ అవ్వడానికి ఇందులో ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ బుధవారం బొనంజా వెళ్ళిపోదామా? బుధవారం బొనంజాలోకి. సో వీడియోలో కంటెంట్ నచ్చుతుంటే ఒక లైక్ చేసి మనకి సపోర్ట్ చేయండి వీడియోని. అలాగే కొత్త వాళ్ళు రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ ఐకాన్ దాని మీద ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో నచ్చింది అంటే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ప్రతిరోజు షేర్ చేస్తున్నట్టు ప్రతి వీడియోని. ఓకే ఫ్రెండ్స్, సో వైజాగ్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినాయి. అలాగే లిమిటెడ్ సీట్సే మనం పెట్టాము. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా తెలిసిపోద్ది మనకి రెగ్యులర్గా ఫాలో అప్ ఎవరు చేయాలనుకున్నారనే విషయం తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్, మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి దాంట్లో మంచి కంటెంట్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. 3 అవర్స్లో కంటిన్యూస్గా మనకి 2 అవర్స్ అలాగే 1 అవర్ డిస్కషన్ క్లాస్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా పెట్టడం జరుగుద్ది. మేబీ 3 అవర్స్లోనే ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు రాజమండ్రి జరిగిపోయింది, దాని సంగతి మీకు ఆల్రెడీ చెప్పాను. సో వైజాగ్ జరగబోతుంది. సో వైజాగ్ని కూడా దిగ్విజయంగా సక్సెస్ చేయండి. ఎవరికైతే నాతో పాటు ఫాలో అవ్వాలంటే ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ ఫ్యూచర్ డేస్లో అంటే ఫర్దర్గా భవిష్యత్తు రోజుల్లో నాతో పాటు ట్రావెల్ చేయడానికి డెఫినెట్గా మీ ఎవరైతే ఇటువంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఎంటబెట్టుకుని తీసుకెళ్ళడానికి నేను నిర్ణయించుకున్నాను. సో దట్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చి వైజాగ్ సెమినార్ రిజిస్ట్రేషన్ లింక్ ఇవ్వమని చెప్పి అడగండి. లింక్ ఇస్తుంది, దాని ద్వారా మీరు దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు అన్నమాట. సో కమింగ్ సండే 6th March 2 to 5 PM టైమింగ్స్. సో ప్లేస్ అనేది 1 day బిఫోర్ అందరికీ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బుధవారం బొనంజాలోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ ట్రేడింగ్ లెవెల్స్. సో దీంట్లో మార్కెట్ హెవీ వాలటాలిటీ అంటే ఎక్కువ వాలటాలిటీతో కూడుకుంది కాబట్టి నేను 50 స్ట్రైక్ ప్రైస్ కాకుండా 100 స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి 17,700 పుట్ ఆప్షన్, అలాగే 16,700 పుట్ ఆప్షన్, 16,800 కాల్ ఆప్షన్ తీసుకున్నాను. సో కాల్ ఆప్షన్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. సో కాల్ ఆప్షన్లో చూడండి మార్కెట్ కూడా సేమ్ సినారియో ఏదైతే నిఫ్టీలో జరుగుతుందో అదేవిధంగా దీంట్లో కూడా జరిగింది. ఇక్కడ ఒక ప్యాటర్న్ నాకు కనిపిస్తుందో మీకు కూడా కనిపిస్తే ఒకసారి చూడండి. ఓకే, సో ఈ లెవెల్ ఒక హెడ్ అండ్ షోల్డర్ కింద ప్యాటర్న్ కింద క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మార్కెట్ ఈ లెవెల్ నుంచి అంటే ఇంకా పైన ఉందిలేండి, ఆ పైన లెవెల్ ఒకసారి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి హెడ్ అండ్ షోల్డర్, ఇది హెడ్ కింద మనం అనుకుంటే ఇది షోల్డరు, అలాగే ఇది షోల్డరు. సో ఈ షోల్డర్ ఫస్ట్ షోల్డర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ, ఈ లెవెల్ నుంచి స్టార్ట్ అయింది, రైట్? అంటే 650 అనుకుందాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఇది 650 వరకు రీచ్ అవడానికి. సో అనుకోవచ్చు మీరు ఆప్షన్స్లో టైం డికే ఉంటుంది అంటే డెఫినెట్గా టైం డికే ఉంటుంది. టైం డికేని బట్టి కూడా మార్కెట్లో మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్లో మనం ఏదైతే పారామీటర్స్ చూసి దాని ప్రకారం మనం ట్రేడింగ్ నాలెడ్జ్ని పెంచుకుంటూ అలాగే ట్రేడింగ్ చేస్తామో అదే ప్రకారంగా ఆప్షన్స్ కూడా వర్తిస్తుంది అన్నమాట. సో మార్కెట్లో ఏదైతే ట్రేడ్ జరుగుతుందో ఆప్షన్స్లో కానీ ఈక్విటీలో కానీ ఫ్యూచర్స్లో కానీ ఎందులో అయితే ట్రేడ్ జరుగుతుందో దాంట్లో అటువంటి ప్యాటర్న్స్ కనుక వచ్చినాయి అంటే ఆ ప్రొడక్షన్ అనేది మనము చేస్తూనే ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో చూద్దాం ఇంకొకటి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్ కింద మనం ట్రీట్ చేస్తే 360 ఉంది రెసిస్టెన్స్, రైట్? 360 అనేది రెసిస్టెన్స్ కింద ఫామ్ చేయాలి. అలాగే దీంట్లో
పర్టికులర్గా చూసుకుంటే 60 లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్ కింద మనం భావించాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే సో ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ దీంట్లో 60 to 70 మధ్యన ఒక బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇది పైన ఓపెన్ అవుతుంది. పైన అవుతుంది 360 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఆ రెసిస్టెన్స్లో ప్రైస్ కనుక రిజెక్ట్ అయిందంటే ఫాలో అవుతుంది అనే ఎందుకు అంటున్నారంటే ప్రీమియమ్స్ అనేది చాలా హై ఉన్నాయి. ఎట్లయినా సరే గురువారం లోపు ఈ ప్రీమియమ్స్ అన్ని కరిగిపోయి ఇన్ ద మనీలో ఇంట్రెన్సిక్ వాల్యూ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు వచ్చేయాలి కాబట్టి డెఫినెట్గా పైకి వెళ్ళినా కూడా కిందకి రావడానికి కూడా అవకాశం ఉంది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే 360 దగ్గర నుంచి మార్కెట్ పడడానికి అవకాశం ఉంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 60 to 70 మధ్యన ఒక బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. అక్కడ 50% స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిసారి చెప్పినప్పుడు లాస్ట్ టైం అంతకుముందు కానీ బుధవారం బొరంజాలో కాల్ సక్సెస్ అంటే ఈ రోజు కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పి ఎప్పుడు భావించకూడదు. ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ అటెంప్ట్ చేయాలి. సో 50% స్టాప్ లాస్ అంటే 30. ఓకే, 16 బై చేస్తున్నాం కాబట్టి 30 అనేది స్టాప్ లాస్ కింద మెయింటైన్ చేయాలి. స్టాప్ లాస్ అయిపోతే ఎగ్జిట్ అయిపోయి మార్కెట్కి నమస్తే పెట్టండి. హ్యాపీగా ఆ లాస్ని ఇవ్వగలిగిన వాళ్ళు మాత్రమే ట్రేడ్ అటెంప్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ పుట్ ఆప్షన్. సో పుట్ ఆప్షన్లో మేజర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీంట్లో కూడా సేమ్ సపోర్ట్ లెవెల్ కింద కనిపిస్తుంది. 100 ఈజ్ ద మేజర్ సపోర్ట్ లెవెల్. ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ 120 దగ్గర బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఓకే, ఇది సపోర్ట్ లెవెల్ రైట్. 198 అంటే 200 నడుస్తుంది ప్రజెంట్. ఓకే, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయితే కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఇక్కడ వచ్చేసి మనకి 120 దగ్గర ఒక బయింగ్ ఆపర్చునిటీ రేపటికి మాత్రమే ఆలోచించండి. 120 దగ్గర అలాగే 94 స్టాప్ లాస్ కింద పెట్టుకోండి. ఓకే, 120 ఏం చేయాలంటే 120 దిగాలి, మీ కళ్ళ ముందు కనపడాలి. 120 దిగాలి, 100 టచ్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ 120 వెళ్ళేటప్పుడు బై చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. అలా బై చేసిన తర్వాత 94 స్టాప్ లాస్ పెట్టుకోండి. 94 అంటే 6 పాయింట్లు ప్లస్ 26 పాయింట్లు ఉంది. రిస్క్ రివార్డు 52 పాయింట్స్ అంతే, అంతకంటే 1:2 అయితే ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాల్సిందే. అలాగే ఇంకొక రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుందాం. దీంట్లో ప్రాబబిలిటీ ఆఫ్ రెసిస్టెన్స్ దీంట్లో 300 అనేది క్లియర్గా కనిపిస్తుంది. 300 నుంచి కూడా మార్కెట్ పైకి వెళ్ళినా కూడా అక్కడి నుంచి మార్కెట్లు పడటానికి ఎక్కువ అవకాశం అనమాట. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకొని బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ వస్తే మాత్రం వదలకండి. కానీ వేరే ట్రేడ్లో వెళ్ళిపోతుంది కదా అని చెప్పి బై చేయడం, మరి పడిపోతుంది కదా అని చెప్పి చూస్తూ ఉంటాము. అలాంటి పనులు చేయకుండా ఎక్కడైతే బెస్ట్ ఆపర్చునిటీ వస్తుందో ఆ ఆపర్చునిటీ ప్రకారమే ట్రేడ్ అటెంప్ట్ చేయండి, ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఏదైతే డిస్కౌంట్ ఆఫర్ ఉందో ఆఫర్ ఎండ్ అయిపోయింది మన యాప్లో కోర్సెస్లో. సో అందరికీ చెప్తూ ఉన్నాను ఫిబ్రవరి ఎండింగ్ వరకు అంటే నిన్నటి వరకు ఉంది అని చెప్పి. సో ఇప్పటివరకు ఎవరైతే పార్టిసిపేషన్ చేశారో మన కోర్సెస్ని పర్చేజ్ చేశారో వాళ్ళందరికీ కూడా మంచి ట్రీట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళకే లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు కొద్దిగా త్వరగా ప్రిపేర్ అవ్వండి. మేబీ నేను అనుకుంటున్నాను కరెక్ట్గా 1 మంత్ అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో 5 రోజులు నాతో పాటు ట్రేడింగ్ చేయడానికి మీరందరూ ఎలిజిబుల్ అవుతారు. అప్పటి వరకు మీరు ఇమీడియట్గా కోర్సుని విని అర్థం చేసుకుని అబ్జర్వేషన్ చేసుకుని డౌట్ వస్తే ఆఫ్టర్ 9 PM కాల్ చేయండి, మాట్లాడండి. మంత్లీ వన్స్ పెట్టే డిస్కషన్ క్లాస్లో జాయిన్ అవ్వండి. అలాగే మీ డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేసుకోండి. సో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనం ప్లాన్ చేద్దాము 5 రోజులు లైవ్ ట్రేడింగ్ సెషన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ట్రేడ్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ డే.